నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే గ్రామాల్లో అభివృద్ధి. చిట్టమూరు మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. మళ్లీ వైకాపా అధికారంలోకి వస్తే కార్యకర్తలకు గుర్తింపు. గూడూరులో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్సీలు చంద్రశేఖర్ రెడ్డి, మేరుగ మురళీధర్ తదితరులు. సమస్యలు పరిష్కరించేంత వరకు విధుల్లోకి వెళ్లే ప్రసక్తే లేదు. గూడూరులోని పురపాలక కార్యాలయం వద్ద ఇంజనీరింగ్ కార్మికులు చేపట్టిన దీక్షలను ఉద్దేశించి మాట్లాడిన ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు. వైభవంగా ఆషాఢ పూజలు. సొసైటీలోని నారాయణమ్మ పేరంటాలు, ఇందిరమ్మ కాలనీలో మహాలక్ష్మమ్మ, సైదాపురంలో కొలువైన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఆలయాల్లో శాకాంబరి అలంకారంలో భక్తులకు దర్శనం. విరివిగా పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే గ్రామాలలో అభివృద్ధి జరిగిందని, గత 5 ఏళ్ల వైకాపా ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి లేదని, పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తించుకోవాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. చిట్టమూరు మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొని అభివృద్ధి పనులు ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా చిట్టమూరు మండలం ఎల్లూరు, బురదగాలి, కొత్తపాలెం పంచాయతీలలో ఇంటింటా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ఆయనకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వాటర్ ట్యాంకు, గ్రామ సచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. సామూహిక సీమంతాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లినప్పుడు ప్రజలు ఎంతో సంతోషంగా సంక్షేమ పథకాలు మాకు అందుతున్నాయని చెప్పడం ఆనందంగా ఉందన్నారు. ఈ గ్రామాలలో గత టీడీపీ ప్రభుత్వంలో అనేక రోడ్లు వేయడం జరిగిందని, వైకాపా ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని తెలిపారు. అయితే ప్రజలు పనిచేసే ప్రభుత్వాన్ని గుర్తించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మొదటిగా ఎల్లూరు పంచాయతీ, తర్వాత బురదగాలి, కొత్తపాలెం పంచాయతీలకు వచ్చి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశాం. అలాగే ఎల్లూరు పంచాయతీలో ఒక 5 లక్షలతో సీసీ రోడ్డు ఒకటి శంకుస్థాపన చేశాం. అట్లాగే ఇంకొక 7 లక్షల రూపాయలు అవసరం అని చెప్పి మా నాయకులు, మా సుధాకర్ అన్న, మా బాబు అడిగారు. అక్కడ ఎస్టీ కాలనీకి అవసరం అని చెప్పి ఏఈ కూడా 7 లక్షల రూపాయలకి ఎస్టిమేషన్ వేసి ఆ పని కూడా త్వరగా పూర్తి చేయమని చెప్పి కూడా అటు చెప్పాం. అలాగే ఇప్పుడు ఇక్కడ బురదగాలి, కొత్తపాలెంలో పెద్దలు మా ఎలక్షన్ అబ్జర్వర్ శివపట్టణం గారి ఆధ్వర్యంలో ఈ మొత్తం ఎలక్షన్ అప్పుడు వచ్చా డోర్ డోర్ తిరిగాం. ఇక్కడ బీసీ కాలనీ ఇదేం కర్మ డోర్ డోర్ తిరిగాం. ఎలక్షన్కి అయితే నేను రాలా. అయితే ఇప్పటికీ ఈ గ్రామంలో మాకు మైనసే, మా ప్లస్ ఏం లేదు. ఇక్కడ ఈ గ్రామంలో 2 ఎలక్షన్స్లో నాకు మైనసే. ఇప్పుడు ఫస్ట్లో నేను గెలిచిన ప్లస్, కానీ 2 ఎలక్షన్లో కూడా చాలా మంది తగ్గించారు. ఈసారి ఏంటంటే మా అన్నోళ్ళు అందరూ కూడా గట్టిగా పనిచేసి మ్యాక్సిమం 750 మైనస్ని 200 తెచ్చారు. అట్లాగే అక్కడ అందరూ కూడా మాట్లాడాం. అందరూ ఎవరు మాట్లాడినా కానీ మాకు తల్లికి వందనం పడిందా అని చెప్తున్నారు. నేను అక్కడికి వచ్చిన తర్వాత రోడ్లన్నీ కూడా నేను శాసనసభ్యుడే గతంలో ఉన్నప్పుడు మొత్తం రోడ్లన్నీ కూడా ఒకేసారి 40-50 లక్షలకి హరియాణా వాళ్ళలో మొత్తం సిమెంట్ రోడ్లు నేను ఇచ్చారు. అయితే దురదృష్టవశాత్తు అక్కడ వాళ్ళు ఎందుకు ఓటేయలేదో నాకు ఇప్పటికీ అర్థం కాదు పరిస్థితి. అట్లాగే బీసీ కాలనీ, ఎస్టీ కాలనీ కూడా సిమెంట్ రోడ్డు ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, నేను శాసనసభ్యుడిగా మొట్టమొదటిసారిగా ఎన్నికైనప్పుడు వేసిన రోడ్లే తప్ప ఈ 5 సంవత్సరాల్లో గెలిచిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడ కూడా రోడ్లు వేసిన పాపాన పోలేదని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందువల్లంటే ప్రజలు ఒక్కసారి అవకాశం అని చెప్పి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం ఎక్కడ కూడా ఒక్క రోడ్డు కూడా ఈ మారుమూల గ్రామాలు చూస్తే రోడ్డు చూస్తే మరి చాలా అన్యాయంగా. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కిషోర్ నాయుడు, నాయకులు శివకోటన్న, సుధాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. మళ్లీ వైకాపా అధికారంలోకి వస్తే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట చెప్తే తప్పరని
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ తాత్కాలిక అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. గూడూరు పట్టణంలో జరిగిన పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వైకాపా నియోజకవర్గ స్థాయి సమావేశం ఎమ్మెల్సీ మరియు నియోజకవర్గ సమన్వయకర్త మేరుగ మురళీధర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నాయకులు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, ఆనం విజయ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. పార్టీ అనుబంధ కమిటీ అధ్యక్షులుగా ఎంపికైన వారికి పార్టీ కండువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైకాపా తప్పక విజయం సాధిస్తుందని, కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. వీటి గురించి పార్టీ నాయకులు ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రతి పార్టీ కార్యకర్తకు గతంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాకు గుర్తింపు రాలేదని అందరి మనసులో బాధ ఉండేదని తెలిపారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఈసారి కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారని, ఆయన మాట ఇస్తే తప్పరని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అందించిన సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డాయని, ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు అనేక హామీలు ఇచ్చి గెలిచిన సంవత్సర కాలంలో పూర్తి స్థాయిలో అమలు చేయలేదని అన్నారు. ఈ నెలలోనే మండల స్థాయి సమావేశాలు నిర్వహించుకుని ప్రజల వద్దకు వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రజలకు వివరిస్తామని వెల్లడించారు. ఇంకా మరికొందరు మాట్లాడారు.
మధ్యలో ఒక వాయిడ్ వచ్చేసేసి ఒక గ్యాప్ వచ్చేసేసి ఎందుకంటే కార్యకర్తలు కూడా ఒక అయోమయమైన స్థాయిలో వెళ్ళిపోయారు. ఏంటిది మాకు ఏమీ తెలియడం లేదు, ఎక్కడికి పోవాలా? ఆ గ్యాప్ కానీ ఫిల్అప్ చేసుకోవాలంటే ఖచ్చితంగా కూడా 100 లక్షల్లో కూడా పోటాపోటీగా వెళ్తాం జగన్మోహన్ రెడ్డి గారు. అదే కాదు, ఏదైనా కూడా ఆయన ఏమనుకున్నాడంటే నేను బట్టలు నొక్కుతామన్నాను, నేరుగా వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి కదా, మధ్యలో నాకు వాళ్ళకి మధ్యలో ఇంకెవరు కావాలా అనే ఒక దీంట్లో వెళ్ళిపోయాడు. అందరూ కూడా మీరు కావచ్చు, మిగతా నియోజకవర్గాల్లో ఉండే నాయకులు కావచ్చు, ఇంత ఎప్పుడు ఎవరు చేయలేదు. ఖచ్చితంగా విజయం మనదేనని అనుకునేటటువంటి పరిస్థితుల్లో ఊహించని విధంగా ఎవరి ఊహకు కూడా అందల కేవలం 2 అంకెల సీట్లు సాధించేటప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అందరూ కూడా నిశ్చయంగా నిలబడిపోయారు. ఏంటిది, ఏమి జరిగింది, ఎక్కడ లోపం జరిగింది, ఎక్కడ. ఈ సమావేశంలో నాయకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, చేవూరు విజయమోహన్ రెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు యామిని, భక్తవత్సల్ రెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, వాయుగండ్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. తపాలా కార్యాలయాల్లో ఐటీ 2.0 అప్లికేషన్ విడుదల సందర్భంగా ఈ నెల 21వ తేదీ వరకు తపాలా సేవల్లో అంతరాయం కలుగుతుందని ఖాతాదారులు సహృదయంతో అర్థం చేసుకోవాలని గూడూరు ప్రధాన తపాలా కార్యాలయ సూపరింటెండెంట్ ఎల్వి మురళీ కుమార్ కోరారు. స్థానిక ప్రధాన తపాలా కార్యాలయంలో ఆయన శివాభినుస్తో మాట్లాడారు. ఏపీటీ అప్లికేషన్ అందుబాటులోకి తీసుకువస్తున్నందుకు తపాలా శాఖకు గర్వంగా ఉందన్నారు. ఈ పరివర్తనాత్మక చొరవలో భాగంగా అప్గ్రేడ్ చేసిన వ్యవస్థ ఈ నెల 22వ తేదీ నుండి అన్ని తపాలా కార్యాలయాల్లో అందుబాటులోకి వస్తుందని, అప్పటి నుండి మెరుగైన సేవలు అందిస్తామని ఆయన వివరించారు. నా పేరు ఎల్వి మురళీ కుమార్. నేను గూడూరు పోస్టల్ డివిజన్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. ప్రజలందరికీ తెలియజేయడం అనగా భారతదేశంలోని తపాలా శాఖ వినియోగదారులందరికీ కూడా మెరుగైన మరియు వేగవంతమైన సర్వీస్ అందించడానికి భారతీయ తపాలా శాఖ వీరి కోసంగా ఆధునికమైనటువంటి పోస్టల్ టెక్నాలజీ 2.0లోనికి ఈ నెల 22వ తేదీ నుంచి ప్రవేశించడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల ప్రజలందరికీ కూడా మెరుగైనటువంటి సేవలు పోస్ట్ ఆఫీస్ ద్వారా అందించడానికి అవకాశం ఉంటుంది. అందువలన ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ వారు మరియు ఆంధ్రప్రదేశ్ విజయవాడ రీజనల్ పోస్ట్ మాస్టర్ జనరల్ వారి ఆదేశానుసారం ఈ నెల 21వ తేదీన అనగా 21/7/2025న భారతదేశంలోని అంటే ఏ విధంగా అయితే ఐటీ 2.0కి మైగ్రేట్ అవుతున్నటువంటి పోస్ట్ ఆఫీస్ అన్నింటిలో కూడా తాత్కాలికంగా సేవలు నిలిపివేయడం జరుగుతుంది. ఈ తాత్కాలికంగా నిలిపివేయడం వల్ల ప్రజలకు కొంత అసౌకర్యం ఉన్నటువంటి మాట వాస్తవమే. కానీ ఈ నెల 22వ తేదీ నుంచి అన్ని పోస్ట్ ఆఫీసుల్లో కూడా ప్రజలందరికీ కూడా అన్ని సేవలు కూడా మెరుగైనటువంటి సౌకర్యంతో అందుబాటులోకి వస్తాయని చెప్పేసి తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాము. అందువల్ల ప్రజలందరూ కూడా ఈ చిన్న అసౌకర్యానికి వారి సదుద్దేశంతో అర్థం చేసుకొని మాకు సహకరించగలరని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఈ నెల 22వ తేదీ నుంచి మాత్రం తపాలా శాఖలోని అన్ని పోస్ట్ ఆఫీసుల ద్వారా ఆధునికమైనటువంటి మెరుగైనటువంటి తపాలా శాఖ సేవలు అందరికీ కూడా అందుబాటులో ఉంటాయి. వీటన్నిటిని కూడా ప్రజలందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా మేము గూడూరు పోస్టల్ డివిజన్ తరఫు నుంచి అందరినీ కూడా ప్రజలందరినీ కోరుతున్నాం. లేగ దూడలను పాడి రైతులు సంరక్షించుకోవాలని పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ నాగమణి సూచించారు. మనుబోలు మండలంలోని చెల్లోపల్లి రైతు సేవా కేంద్రం వద్ద పెయ్య దూడల అందాల పోటీలు నిర్వహించారు. మనుబోలు మండలంలోని చెల్లోపల్లి రైతు సేవా కేంద్రం వద్ద పెయ్య దూడల అందాల పోటీలను పశుసంవర్ధక శాఖ డిడి నాగమణి, టీడీపీ గ్రామ నాయకుడు కలికి వేణుగోపాల్ రెడ్డి, సిఇఓడి ఎల్డిఎస్ శ్రీనివాసరావు ప్రారంభించారు. గ్రామంలోని దూడను ఒక చోటకు చేర్చి పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగమణి తదితరులు మాట్లాడుతూ దూడల పెంపకానికి తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎలాంటి వ్యాధులు రాకుండా డివిజన్ లో 600 లేగ దూడలకు వ్యాక్సినేషన్ చేయడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా పశుసంవర్ధక శాఖ నుంచి చేపడుతున్నటువంటి కార్యక్రమాల్లో కూడా ఈ రోజు రైతులందరికీ కూడా వివరించడం జరిగింది. వీటిలో ముఖ్యంగా ఇయర్ ఒక ఫిక్స్డ్ క్యాలెండర్ ప్రకారం వ్యాక్సినేషన్ డిపార్ట్మెంట్ లో కండక్ట్ చేయడం జరిగింది. రీసెంట్ గా మేము థైలేరిసిస్ వ్యాక్సినేషన్ మొత్తం నెల్లూరు డివిజన్ కి దాదాపుగా 600 డోసులను తెప్పించడం జరిగింది. అదేవిధంగా ఎల్ఎస్డి కూడా ఈ లంపీ స్కిన్ డిసీజ్ అనేది తెల్ల పశువులలో ఎక్కువగా ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి రాకుండా నివారణ టీకాలను ఇప్పుడు డిపార్ట్మెంట్ లో చేపడుతున్నాము.
ఈ థైలారిసిస్ వ్యాక్సిన్ వేసినటువంటి పశువులకు 28 రోజుల ఈ లంపీ స్కిన్ డిసీజ్ వ్యాక్సినేషన్ కూడా వేయమని ఫీల్డ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రైతులందరూ కూడా ఈ వ్యాక్సినేషన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అంతేకాకుండా డిపార్ట్మెంట్లో ఇన్పుట్ సప్లై కూడా ఈ మధ్య సప్లై చేయడం జరిగింది. దాదాపు 2 స్పెల్స్ సప్లై చేశాము. పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఫార్మర్స్కి, పాడి రైతులకి అందరికీ కూడా ఈ దాణాన్ని ఈ పెయ్య దూడల ఉత్పత్తి పథకం కింద ఒక 40 పశువులకి 40 దూడలకి మేము ఈ ప్రైజులు ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ ప్రైజ్గా చెన్నూరు శేఖర్ రెడ్డి గారికి వచ్చింది. ఆయన ఫస్ట్ ప్రైజు, ఉజ్జగిరి చిన్నరవణయ్యకి సెకండ్ ప్రైజు, ముప్పవరం పుల్లయ్యకి థర్డ్ ప్రైజ్ వచ్చింది. తర్వాత కన్సల్టేషన్ ప్రైజులు 37 మందికి ఇవ్వడం జరిగింది. వాటితో పాటు కాల్షియం సిరప్, తర్వాత నుండి పురుగులకి మందులు కూడా ఇవ్వడం జరిగింది. మేము చేసేదానికి సహకరించినటువంటి గ్రామ అధ్యక్షుడు కలికి వేణుగోపాల్ రెడ్డి గారికి, అట్లాగే పొన్నూరు అశోక్ నీటిపారుదల ఉపాధ్యక్షులు గారికి, అలాగే అల్లూరు సుమన్ తేజ వారికి, మరి ఈ గ్రామస్తులకు అందరికీ పేరు పేరున ఈ పోటీల్లో 40 దూడలు పాల్గొనగా మొదటి బహుమతి చెన్నూరు శేఖర్ రెడ్డి, రెండవ బహుమతి ఇజ్జగిరి చిన్న రమణయ్య, మూడవ బహుమతి పుల్లయ్యలు అందుకున్నారు. 37 మందికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏడి గురవారెడ్డి, కలికి వేణుగోపాల్ రెడ్డి, పొన్నూరు అశోక్, సుమన్ తేజ, పశు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. గూడూరు మండలంలోని దీపాలెం పాఠశాలకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్టేషనరీ రాక్స్ ను బహూకరించారు. కొనిదల మునిరామయ్య 8వ వర్ధంతి సందర్భంగా వారి కుమారులు మునిగిరీష్, మునిభాస్కర్లు దాతలుగా వ్యవహరించారు. గూడూరు మండలంలోని దీపాలెం గ్రామంలో ఉన్న పాఠశాలకు కొనిదల మునిరామయ్య 8వ వర్ధంతిని పురస్కరించుకొని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 20,000 రూపాయలు విలువ చేసే 6 స్టేషనరీ రాక్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి తదితరులు మాట్లాడుతూ ప్రతి ఏడాది క్రమం తప్పకుండా రోటరీ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మునిగిరీష్, వారి సోదరుడు ముని భాస్కర్ రెడ్డి తండ్రి పేరిట సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. అందులో భాగంగానే పాఠశాలకు స్టేషనరీ రాక్స్ అందించడం జరిగిందని వివరించారు. మా ఫాదర్ మునిరామయ్య గారి 8వ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఏదో ఒక కార్యక్రమం చేయాలని చెప్పి మేము ఆల్రెడీ నిర్ణయం తీసుకున్న తర్వాత మోహన్ దాస్ గారు ఈ హెడ్ మాస్టర్ గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఇనిషియేషన్ తో ఆయనకి ఏం కావాలో స్కూల్ కి అవసరమైనటువంటి అడిగినప్పుడు ఆయన ఈ పిల్లలకి అవసరమైనటువంటి ర్యాక్స్ ఇవంతా కూడా అడిగారు. ఈ సందర్భంగా ఈ రోజు స్పెషల్ గా ఈ రోజు ఇస్తామని చెప్పాము. తద్వారా మా బ్రదర్ మునిగిరీషు నేను నిర్ణయం తీసుకొని ఇది స్కూల్ కి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి రోటరీ పెద్దలు అందరికీ ధన్యవాదాలు. రోటరీ క్లబ్ 3160లో ఈ కార్యక్రమం ప్రధానంగా సిడిజి మునిగిరీష్ అన్న, మునిభాస్కర్ అన్న వాళ్ళ ఫాదర్ 8వ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక స్కూల్లో వారి వంతు సహకారంగా ఏదో ఒక స్కూల్కి గానీ ఒక ఆర్టికల్ ఇవ్వడం జరుగుతుంది. అదే సందర్భంలో ఇది 8వ సంవత్సరం వర్ధంతి సందర్భంగా ఈ జెడ్పీపీ దీపాలంలో స్టేషనరీ ర్యాక్స్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఇద్దరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. యాక్చువల్ గా ఈ రోజుల్లో అంటే గతాన్ని పోల్చుకుంటే అప్పుడప్పుడు వస్తుండేది ఈ ఏరియాకి. అంటే నేను మండల ప్రెసిడెంట్ గా 2006 నుంచి 11 వరకు ఉన్నాను. అప్పుడు హై స్కూల్ కూడా సందర్శించిన చాలా సార్లు వచ్చాను. కానీ చాలా ఈ రోజు ఆహ్లాదంగా మోహన్ దాస్ గారు చెప్పినట్టు ఇక్కడ స్కూల్ అప్పుడు కనిపించలేదు నాకు. చాలా బాగా నీట్ గా పైన బిల్డింగ్ కూడా కట్టారు, చాలా బాగుంది. అలాగే మీరు పిల్లలందరూ కూడా బాగా చదువుకోండి. ఈ ఏరియా అంతా కూడా చాలా బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి ఏరియా. ఇక్కడ చాలా స్ట్రెంగ్త్ కూడా ఉంది. ఉన్నటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఎవరు కూడా పోవడం లేదు, అందరూ ప్రైవేట్ స్కూల్స్ మొగ్గు చూస్తున్నారు. అలాంటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది శ్రద్ధ తీసుకొని ఇంతమంది ఉన్నారంటే చాలా సంతోషం. ముందుగా మోహన్ దాస్ అభినందిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టినటువంటి వాళ్ళ నాన్నంటే ఈజ్ ఏ జమ్ ఆఫ్ ఏ పర్సన్. ఏమి చాలా కామ్ అండ్ కూల్. ఆయన మన రోటరీ ద్వారా ఒక ప్రోగ్రామ్ ఇచ్చాం, జెరియాటిక్ ఎక్విప్మెంట్ ఇచ్చాం, గుర్తుంది. ఆ జెరియాటిక్ ఎక్విప్మెంట్ ఆయన దగ్గరనే పెట్టాం. అంటే పెద్దవాళ్ళకి వయసు వెళ్ళిన వాళ్ళకి పనికొచ్చేటువంటి ఎక్విప్మెంట్ ఆయన దగ్గర పెట్టాము. ఈ సాంప్రదాయాన్ని, మంచి సాంప్రదాయం. ముందుగా మన మునిభాస్కర్ని, మునిగిరీష్ని వాళ్ళని అభినందించాలి. ఎందుకంటే ఒక మంచి సేవా కార్యక్రమాన్ని వాళ్ళ నాన్న పేరుతో వాళ్ళ నాన్నని గుర్తుపెట్టుకునే విధంగా ప్రతి సంవత్సరం దీన్ని కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా ప్రోగ్రామ్స్ని చేస్తూ వస్తున్నాం చాలా సంవత్సరాలుగా, 8 ఏళ్లుగా. ముఖ్యంగా నా ఆలోచన ఏంటంటే ఆ ప్రోగ్రామ్ వాల్యూ ఎంతని కాదు, మా బడ్జెట్ 20,000 నుంచి 30,000 లోపు అనమాట. ఏది నీడ్ ఉంది, కరెక్ట్గా ఏది యూజ్ఫుల్ అనే ప్రోగ్రామే ఆలోచిస్తాను నేనైతే ముఖ్యంగా.
గతంలో స్వర్గధామం మోక్షధామంకి ఈ అస్థికలు పెట్టుకునేదానికి కొన్ని ర్యాక్లు ఇచ్చాము. ఎందుకంటే కొన్ని మిస్ప్లేస్ అయిపోయినాయి, కనపడడం లేదా, చాలా అవసరం అని గుర్తించి అట్లా ఇచ్చాము. రైల్వే స్టేషన్లో 3rd ప్లాట్ఫామ్లో ఈ స్ట్రక్చర్ ఎవరైనా పడిపోతే లేదా ఓల్డ్ ఏజ్ వాళ్ళు రావాలంటే వీల్ చైర్ స్ట్రక్చర్ కావాలని అడిగినప్పుడు అది నీడ్ అనిపించింది. మనీ వాల్యూ ఆఫ్ మనీ కాదు, ఏది నీడు ఏది అవసరం అనేది ఇస్తూ వచ్చాం. ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ పాఠశాల హెడ్ మాస్టర్గా మోహన్ దాస్ నాకు చాలా సంవత్సరాల పరిచయం, జర్నలిస్ట్ ఉన్నప్పటి నుంచి ఈ ప్రపోజల్ పెట్టాడు. దీంతో పాటు RO సిస్టమ్ కూడా పెట్టాడు. రెండు కలిపిద్దామంటే బడ్జెట్ అరౌండ్ 36-37,000 అవుతుంది. అందుకని అది ఇంకొక సందర్భంలో చూద్దామని చెప్పి ఈరోజు ఈ ర్యాక్స్ ఇవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్గా 20,200 ఈ ర్యాక్స్ ఇక్కడికి చేరేదానికి ట్రాన్స్పోర్ట్తో. ఆయన్ని ముఖ్యంగా అడిగింది ఏంటంటే మన మోహన్ దాస్ని, ఇది అసలు యూజ్ఫుల్లా ర్యాక్స్ అంటుండవు, నాకైతే దాన్ని నేను మళ్ళీ 2 సార్లు ఫోన్ చేశాను, ఇది కరెక్ట్గా ఉపయోగపడేటువంటి ర్యాక్స్ అయినా దేనికైనా అడిగితే, లేదు సార్ మాకు పిల్లలందరికీ కూడా పాపా. ఈ కార్యక్రమంలో రోటరీ పాస్ట్ గవర్నర్ మునిగిరీష్, వారి సోదరుడు ముని భాస్కర్, క్లబ్ ప్రతినిధులు దశరథ రామిరెడ్డి, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, బాలకృష్ణం రాజు, శ్రీధర్ రెడ్డి, NV రత్నం, సురేష్ రెడ్డి, TV రవికుమార్, GG నాయుడు, నిరంజన్ రెడ్డి, శ్రీధర్ నాయుడు, రవీంద్రారెడ్డి, మల్లయ్య, ప్రధానోపాధ్యాయులు మోహన్ దాస్, కుమార్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించేంత వరకు విధుల్లోకి వెళ్లే ప్రసక్తే లేదని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు పేర్కొన్నారు. గూడూరులోని పురపాలక కార్యాలయం వద్ద ఇంజనీరింగ్ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారానికి 6వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నాయకులు, కార్మికులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి దారా కోటేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు జోగి శివకుమార్, నాయకులు BV రమణయ్య, గూడూరు మణి, అల్లం శాంతివర్ధన్, గుర్రం రమణయ్య, పోలయ్య, షేక్ నయీం, సుబ్బారావు, కామేశ్వరరావు, వరలక్ష్మి, మణెమ్మ, నారాయమ్మ తదితరులు పాల్గొన్నారు. వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CIT ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు మరియు పారిశుద్ధ కార్మికులు ఈరోజు 6వ రోజుకి సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇంజనీరింగ్ కార్మికులకు చాలీ జీతాలతో జీవనాలు గడుపుతున్నారు. వాళ్ళకి 2024 ఇచ్చినటువంటి జీవో నంబర్ 36 ప్రకారం 21,000 కానీ లేక 24,000 ఇవ్వాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం 15,000 రూపాయలు ఇచ్చి వీళ్ళని మడ్డు పెడుతుంది. కానీ మా ఇంజనీరింగ్ కార్మికులు ఈ సత్తాన్ని మొత్తం చూపిస్తూ ఉన్నారు. కరెంటు లేకుండా, నీళ్ళు లేకుండా మొత్తాన్ని ఆపడం జరుగుతుంది. అదేవిధంగా మన పారిశుద్ధ కార్మికుల డిమాండ్స్ అన్ని కూడా నెరవేరాలి. ఇదే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం మన మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతూ సానుకూలంగా మాట్లాడడం జరిగింది. కానీ మా రాష్ట్ర కమిటీ సానుకూలంగా కాదు, మాకు జీవోలు ఇచ్చే వరకు మేము ఇస్తే సమ్మె కొనసాగిస్తామని తెలియజేయడం జరిగింది. ఈ సమ్మె కానీ మా జీవోలు కానీ ఇవ్వకపోతే ఇదే విధంగా నిరవధిక సమ్మెలో పాల్గొని జయప్రదం చేస్తామని తెలియజేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సమ్మె ఆరోగ్యం చేరుకుంది. ఈ యొక్క సమ్మె ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పారిశుద్ధ కార్మికులకి, ఇంజనీరింగ్ కార్మికులకి చాలని జీతంతో చిక్కుకుపోతుంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మాకు న్యాయమైన కోరికలా మాకు నెరవేర్చాలని చెప్తే వాళ్ళు మామూలుగా లిఖితపూర్వకంగా మాటల రూపంలో చెప్పి సగజేయటం జరిగింది. ఆ యొక్క ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఇప్పుడున్న ప్రభుత్వంలో పార్టీ, మేము మీ కార్మికులకు అండగా ఉంటాము, మేము వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మేము నెరవేర్చామని చెప్పి ఆ రోజుతో చెప్పి గద్దెకి కూర్చుంది. గద్దెకి కూర్చున్న తర్వాత యథాస్థితిగా వాళ్ళతో పాటు ఎన్నికలు కొనసాగిస్తున్నారు. దాన్ని మా నాయకులు కార్మికులకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఓర్చుకోలేక ఈ యొక్క సమ్మె కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఈ సమ్మె కార్యక్రమంలో మన యొక్క కార్మికులకి, పారిశుద్ధ కార్మికులు కానీ అదేవిధంగా ఇంజనీరింగ్ కార్మికులకి 15,000 రూపాయలు జీతం ఇస్తే ఇంజనీరింగ్ కార్మికులకి దాంట్లో PF 2,000 పోతే వచ్చే సాయంత్రాలు 13,000 రూపాయలతో శాలరీ ఒక 2,000 రూపాయలు ఆదాయం పోతే కానీ తీర్చమని చెప్పి మేము తెలియజేస్తున్నాము. గత సంవత్సరం నుంచి కూటమి ప్రభుత్వానికి పలు దఫాలు సంఘనాయకులు మెమరాండాలు డిమాండ్ల మీద ఇవ్వడం జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మీద. అదేవిధంగా వాళ్ళు ఇంతవరకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఫైల్ పోయింది. ఇక్కడ చర్చలు జరుపుతున్నాం, మీరు సానుకూలమైన సమాధానం, మీరు డిమాండ్లు అడుగుతున్నారు అని మంత్రివర్గం చెప్పడం, అది తాచారం చేయడం అది బాగలేదు. ఇప్పుడు సంవత్సరం దాటిపోయింది కుటుంబ ప్రభుత్వం వచ్చి, 2వ సంవత్సరంలో అడుగుపెట్టింది. మేము అడుగుతున్నది ఏంటంటే, అయ్యా మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయండి అని అడుగుతున్నాం. మేము గొంతమ్మ కోరికలు కొరవటం లేదు. ఇప్పుడు సంక్షేమ పథకాలు
వాళ్ళకి ఎంత జీతం ఎంత 12,000 13,000 వాళ్ళకి సంక్షేమ పథకాలు వర్తించకుండా తల్లికి వందనం వర్తించకుండా కిలోమీటర్ దూరం వెళ్లి తమ పిల్లలు చదువులు సాగించలేరని మా గ్రామంలోనే పాఠశాల ఉంచాలని ఎంఆర్పీఎస్ నాయకులు స్థానికులు కోరారు. సైదాపురం మండలంలోని పోతేగుంట పాఠశాల వద్ద వారు నిరసన వ్యక్తం చేశారు. సైదాపురం మండలంలోని పోతేగుంట అరుంధతివాడలో ఏర్పాటైన పాఠశాల తరగతులను కిలోమీటర్ దూరంలో ఉన్న పోతేగుంట పాఠశాలకు అధికారులు మార్చడంతో ఎంఆర్పీఎస్ నాయకులు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు స్థానికులు మాట్లాడుతూ మా కాలనీలో ఉండే పాఠశాలలో 28 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, పోతేగుంట పాఠశాలలో 11 మంది మాత్రమే ఉన్నారన్నారు. అలాంటిది మా పిల్లలను కిలోమీటర్ దూరంలో ఉన్న పాఠశాలకు పంపించాలంటే ఎన్నో ఇబ్బందులు ఉన్నాయన్నారు. తల్లికి వందనం కోసం మని టీచర్ చెప్పి మా చేత సంతకాలు తీసుకుని మోసం చేశారని ఆరోపించారు. మా పాఠశాలను మా కాలనీలోనే ఉంచాలని వారు డిమాండ్ చేశారు. సార్ నమస్తే సార్. పోతేగుంట గ్రామం, సైదాపురం మండలం, నెల్లూరు జిల్లా. నేను మాజీ చైర్మన్ సార్, గుమ్మ వనేశ్వరయ్య. గత 30 ఏళ్ళుగా మా ఊరు బడి ఇక్కడే ఉంది సార్. కానీ ఇక్కడ వసతులు లేని బడిలోని మా పిల్లలందరూ చదువుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఉన్న వసతులు లేని బడిలో నుంచి తీసి వేరే దగ్గర పంపాలంటే పంపడానికి మధ్యలో దోవలలో ఎన్నో వసతులు లేని రోడ్డు మీద పశువులు అవన్నీ వచ్చే మా స్కూల్ మాత్రం వసతులు లేకుండా ఇలా అధ్వానంగా ఉంది సార్. ఈ అధ్వానం స్థితిలో మా పేద పిల్లలకి చదువులు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. 3-4 తరగతుల వాళ్ళకి కూడా ఒక అక్షరం కొడితే పొట్టకొస్తే ముక్కరాదు. ఇట్లాంటి వాళ్ళందరినీ పెట్టి మాకు టీచర్ లేదు. 2 years ముందు నుంచి ఒక టీచర్ వెళ్ళిపోయారు. అయినా సరే ఏ టీచర్లు కానీ, ఏ ఎంఈఓ కానీ, డివిఓ కానీ వచ్చి మాకు ఊరికి పోతేగుంట గ్రామవాసులని ఇక్కడ మాకు గత 30 సంవత్సరాల నుంచి స్కూల్ జరుగుతున్నది. మా పిల్లకాయలు ఇక్కడనే స్కూల్ చదువుతున్నారు 30 సంవత్సరాల నుంచి. ఇప్పుడు హఠాత్తుగా పై నుంచి జీవో వచ్చిందని చెప్పి తల్లిదండ్రులకి ఇంటిమేషన్ ఇవ్వకుండా, పేరెంట్స్ మీటింగ్ పెట్టకుండా, ఏమీ లేకుండా ఊళ్ళోకి పోయేసి చదవని చెప్పి 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి పిల్లకాయలని అక్కడికి పొమ్మని చెప్పి మేడం మా పేరెంట్స్ పడాలంటే దొంగ సత్కారం తీసుకొని ఇచ్చేసినారు. కానీ మా పిల్లకాయలు ఆ దారిని పోవాలంటే దారి పొడిగిత కరెంటు వైర్లు ఉన్నాయి, బాగులు ఉన్నాయి, ముళ్ళు ఉన్నాయి, ఇస్తారు పందిరికి ప్రమాదం ఉన్నది. కానీ మా స్కూల్లో అక్కడ మా పిల్లకాయలు అక్కడ పోయి చదవాలంటే చాలా కష్టము. మేమేంటంటే నిరుపేదలని, మేము ఉదయాన్నే పూట కడుచుకునే దానికి పనులకు పోవాలా. మా పిల్లకాయలని ఉదయాన్నే 9 గంటలకు మేము చేసుకునే శక్తి మాకు లేదు. కానీ ఇక్కడ మా బడిలో 28 మంది నెంబర్లు ఉన్నారు పిల్లకాయలు. కానీ అక్కడ ఊళ్ళో వచ్చి ఇదే గ్రామంలోని అగ్రకులాలు ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న స్కూల్కి కలుపుతున్నామని చెప్పేసి ఈ రోజున అది ప్రభుత్వం తీసుకున్న పాలసీ అని చెప్పేసి ఎంఈఓ గారు మరి డిప్యూటీ ఎంఈఓ గారు ఈ రోజున మేము ప్రశ్నించటం వల్ల తెలియజేయటం జరిగింది. ఇది చాలా కుట్రతో చేసినటువంటి విధానం అని మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక స్కూల్ని ఇంకొక స్కూల్లో కలిపేటప్పుడు ఆ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థిని తల్లిదండ్రులతోనూ, ఆ స్కూల్ విద్యా కమిటీ చైర్మన్తోనూ, అట్లానే గ్రామ పంచాయతీ సర్పంచ్తోనూ మరి ఈ స్కూలు టీచర్ కానీ, మండల ఎంఈఓ కానీ వాళ్ళు మాట్లాడి వాళ్ళ అభిప్రాయం తీసుకున్న తర్వాత వాళ్ళు ఓకే కలపండి అని ఆమోదం తెలిపిన తర్వాతే మరి ఈ మిర్జి చేసే విధానాన్ని ప్రారంభించాలి. అయితే అట్లా జరగకుండా, ఒక పద్ధతి ప్రకారంగా జరగకోకుండా వాళ్ళ అంతటికి వాళ్లే నిర్ణయం తీసుకొని ఇక్కడ ఉన్న పిల్లల్ని తీసుకెళ్ళి ఆ స్కూల్లో కలపాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేమంటే ఇక్కడ మేము అందరితో మాట్లాడామని కూడా ఒక మాట చెప్తా ఉన్నారు. ఈ స్కూల్ టీచరు మరి పేరెంట్స్ తల్లిదండ్రులతో మాట్లాడలేదు, విద్యా కమిటీ వాళ్ళతో సంప్రదించలేదు, కనీసం సర్పంచ్కి ఒక మాట వరుస కూడా చెప్పకుండా ఈ స్కూల్ టీచరు అమ్మఒడికి కోసం పథకం కోసం సంతకాలు పెట్టమని. భరతనాట్యం, కూచిపూడి వంటి కళలను వ్యాప్తి చేయడానికి అందరూ ముందుకు రావాలని కూచిపూడి నృత్య గురువు డాక్టర్ డేగల సాంబశివరావు అన్నారు. మనబోల్లోని సుశ్రిత ఇంగ్లీష్ మీడియం, లోటస్ వ్యాలీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో కూచిపూడి నృత్యంపై అవగాహన కలిగించారు. ప్రతి చిన్నారి కూచిపూడి నృత్యాన్ని తప్పనిసరిగా నేర్చుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం గురువు సాంబశివరావును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సుశ్రిత పాఠశాల కరెస్పాండెంట్ ముంగర విజయభాస్కర్ రెడ్డి, లోటస్ పాఠశాల కరెస్పాండెంట్ రంగనాథ్, ప్రిన్సిపల్ మురళి, మల్లికార్జున, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
వస్తుంది. మెయిన్ చక్కగా పాశ్చాత్యపు సంస్కృతిని ప్రతిబింబిస్తున్నటువంటి ఈ రోజుల్లో మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను వ్యాప్తి చేయాలి, చిన్నారులందరికీ కూచిపూడి, భరతనాట్యం వంటి కళలను అందించాలని సదుద్దేశంతో కూచిపూడి నాట్యాన్ని విస్తరించాలని కోరుకోవడం చాలా సంతోషం. ఆ సందర్భంగా చిరంజీవి పృథ్వీ పూర్ణిమను ఈ స్కూల్లో కూచిపూడి నాట్య కళాకారిణిగా ఏర్పాటు చేసి చిన్నారులందరికీ కూచిపూడి నాట్యాన్ని నేర్పించాలని ఒక గొప్ప సంకల్పం కలిసినటువంటి యాజమాన్యాలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు డేగల సాంబశివరావు, కూచిపూడి నాట్య గురువుని. లోటస్ వ్యాలీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణంలో కూచిపూడి కళాకారిణి అయినటువంటి పూర్ణిమ ఆధ్వర్యంలో వాళ్ళ గురువు గారు సాంబశివరావు గారు వాళ్ళ సారథ్యంలో ఈరోజు మా చిన్నారుల ముందు నాట్య ప్రదర్శన చేయడం చాలా సంతోషంగా ఉంది. సాంబశివరావు గారు ఇప్పుడే చెప్పారు, ఈ కూచిపూడి నాట్యాన్ని, అంతరించిపోతున్నటువంటి కూచిపూడి నాట్యాన్ని, అదేవిధంగా భారతీయ కళా సంప్రదాయాన్ని పునరుద్ధరించాలని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము కూడా సపోర్ట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ లోటస్ వ్యాలీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా చిన్నారులందరూ కూడా ఈ కూచిపూడి నృత్యం నేర్పించాలని కోరుకున్నాము. సార్ కూడా అంగీకరించారు. మిత్రుడు మల్లికార్జున్ కూడా ఈ విషయాన్ని నేను వచ్చి మాట్లాడారు. చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని నూతనంగా స్థాపించినటువంటి మా లోటస్ వ్యాలీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో స్టార్ట్ చేయడం అనేది చాలా సంతోషకరం. కాబట్టి ఈ సందర్భంగా నేను సూలూరుపేట నియోజకవర్గంలోని 2 ఏఎంసీ చైర్మన్ పదవులుండగా నాయుడుపేట ఏఎంసీ చైర్మన్ పదవి జనసేన పార్టీకి దక్కింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉయ్యాల ప్రవీణ్ పేరును ప్రతిపాదించారు. దీంతో ఏఎంసీ చైర్మన్ పదవి ఆయన్ను వరించింది. ఈ నేపథ్యంలో పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ప్రవీణ్ ను పలువురు సన్మానించారు. ఈ సందర్భంగా ఉయ్యాల ప్రవీణ్ మాట్లాడుతూ రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, గిట్టుబాటు ధరలు కల్పిస్తానని వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనసేన పార్టీ మన కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల విషయంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాయుడుపేట అగ్రికల్చరల్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా నన్ను ఎన్నుకోవడం నిజంగా ఎంతో సంతోషకరం. మా అధ్యక్షులు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా కుటుంబ ప్రభుత్వంలో భాగంగా మన నాయుడుపేట ఏఎంసీని జనసేన పార్టీకి కేటాయించినందుకు గాను మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన సూలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నెలవల విజయశ్రీ గారికి నేను నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోజు వరకు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఈ రోజు వరకు నా వెంటే నడిచినటువంటి మా జన సైనికులకి ప్రతి ఒక్కరికి నా పేరు పేరున నా ఆషాఢ మాసం శాకంబరి ఉత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలోని సొసైటీలో కొలువైన శ్రీ నారాయణమ్మ పేరంటాలు అమ్మవారి ఆలయంలో శుక్రవారం అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో రాహుకాల పూజలు జరిగాయి. శాకంబరి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. शिवा त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्यलक्ष्मी प्रदा चित्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी श्रीराजराजेश्वरी श्रीराजराजेश्वरी
గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో కొలువై ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం చివరి శుక్రవారం సందర్భంగా హోమాలు, శ్రీదేవి ఖడ్గమాల హోమం వైభవంగా నిర్వహించారు. శాకాంబరి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మహాలక్ష్మమ్మ అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో ఉన్న సాయి సత్సంగ నిలయం విజయదుర్గ పీఠం నందు ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా విజయదుర్గ అమ్మవారికి విశేష అలంకరణ చేసి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. विष्णु विलासिनि जिष्णुनुते भगवति हेशिति कंठ कुटुंबिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवन पोषिणि शङ्करतोषिणि कल्मषमोचनि घोररते तनुजनि रोषिणि दुर्मदशोषिणि दुःखनिवारिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यक సాయిదాపురంలో కొలువైన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. శాకాంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మహిళలు పాల్గొని రాహకాల పూజలు చేశారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా శిరీష నాయుడు వ్యవహరించారు. श्रीरूपिणी देवी भुवनैकपालिनी बालांबिका नीकु वंदनमुलु विश्व प्राणाधार शक्ति स्वरूपिणी बालांबिका नीकु वंदनमुलु श्रित पारिजातमुग सिरुलु कुरिसे जननि श्रित पारिजातमुग सिरुलु कुरिसे जननि बालांबिका नीकु वंदनमुलु श्रीरूपिणी देवी भुवनैकपालिनी बालांबिका नीकु वंदनमुलु. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే గ్రామాల్లో అభివృద్ధి. చిట్టమూరు మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. మళ్లీ వైకాపా అధికారంలోకి వస్తే కార్యకర్తలకు గుర్తింపు. గూడూరులో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్సీలు చంద్రశేఖర్ రెడ్డి, మేరుగ మురళీధర్ తదితరులు. సమస్యలు పరిష్కరించేంత వరకు విధుల్లోకి వెళ్లే ప్రసక్తే లేదు. గూడూరులోని పురపాలక కార్యాలయం వద్ద
ఇంజనీరింగ్ కార్మికులు చేపట్టిన దీక్షలను ఉద్దేశించి మాట్లాడిన ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు. వైభవంగా ఆషాఢ పూజలు. సొసైటీలోని నారాయణమ్మ పేరంటాలు, ఇందిరమ్మ కాలనీలో మహాలక్ష్మమ్మ, సైదాపురంలో కొలువైన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఆలయాల్లో శాకాంబరి అలంకారంలో భక్తులకు దర్శనం. విరివిగా పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.